జూన్ 1984 అది ఇండియన్ హిస్టరీలోనే మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక చీకటి అధ్యాయం. ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఒక భారీ మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ జరిగింది పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న హర్మందిర్ సాహిబ్లో. దీన్నే ప్రపంచమంతా గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తుంది. సిక్కులందరికీ ఇది అత్యంత పవిత్రమైన చోటు, అలాగే శాంతికి నిలయం. కానీ అప్పట్లో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. ఈ గొడవకు కేంద్ర బిందువు జర్నల్ సింగ్ భింద్రన్వాలే. అసలు ఎవరి భింద్రన్వాలే అంటే ఆయన ఒక సాధారణ మత ప్రచారకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆయన దమ్దమి తస్కల్ అనే ఒక శక్తివంతమైన సిక్కు విద్యా సంస్థకు నాయకుడిగా ఉంటూ పంజాబ్ యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన ప్రధానంగా కోరుకున్నది సిక్కుల కోసం ఒక ప్రత్యేక గుర్తింపు, అలాగే వారి హక్కులు. సిక్కు మతం తన స్వచ్ఛతను కోల్పోతుందని, బయటి సంస్కృతుల ప్రభావం ఎక్కువవుతుందని ఆయన బలంగా నమ్మేవారు. అందుకే సిక్కులు మళ్ళీ తమ మూలాల్లోకి వెళ్ళాలని, అలాగే వారు స్వాయుధులై ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాలక్రమేణా ఆయన డిమాండ్లు ఖలిస్తాన్ అనే ఒక స్వతంత్ర దేశం కావాలనే దిశగా మళ్ళాయి. 1982 నుండి ఆయన తన అనుచరులతో కలిసి ఈ ఆలయ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఆ ఆలయాన్ని తన అడ్డగా మార్చుకున్నాడు. నిజానికి గోల్డెన్ టెంపుల్ను ఆయన తన అడ్డగా మార్చుకోవడానికి మనకు 2 ప్రధాన కారణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది, అది సిక్కులకు అత్యంత పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ నుండి తను ఇచ్చే పిలుపుకు ప్రజల్లో తిరుగులేని బలం వస్తుందని ఆయన భావించడం. ఇక రెండవది, అదొక వ్యూహాత్మకమైన రక్షణ కవచం. ఒక పవిత్ర దేవాలయంలో ఉన్నప్పుడు తమపై పోలీసులు కానీ సైన్యం కానీ అంత తేలికగా అటాక్ చేయలేరని ఆయన భావించడం. అందుకే సిక్కుల అత్యున్నతమైన పీఠమైన అకాల్ తఖ్త్ను అతని హెడ్ క్వార్టర్స్గా మార్చుకున్నాడు. అక్కడ నుండే సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. 1984 జూన్ నాటికి ఆయన తన టీంతో కలిసి ఆ పవిత్రమైన దేవాలయాన్ని ఒక దుర్భేద్యమైన కోటలా మార్చేశాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున లైట్ మెషిన్ గన్లు, అలాగే మరికొన్ని అత్యాధునిక వెపన్స్ అక్కడ పోగుపడ్డాయి. అసలు ఆ టైంలో అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. జూన్ 1వ తేదీన చిన్న చిన్న ఫైరింగ్స్తో ఈ ఉద్రిక్తత మొదలైంది. కానీ జూన్ 3 వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్తో అమృత్సర్ సిటీని ఇండియన్ ఆర్మీ కంప్లీట్గా తన కంట్రోల్లోకి తీసుకుంది. ట్రైన్స్ ఆగిపోయాయి, బస్సులు నిలిచిపోయాయి, టెలిఫోన్ లైన్లు కట్ చేశారు. ఆఖరికి ఇంటర్నేషనల్ మీడియాను కూడా బయటికి పంపేసి ఆ సిటీని కంప్లీట్ బ్లాక్అవుట్ చేశారు. అలాగే ఆ సిటీలో కర్ఫ్యూ విధించి అక్కడ ఎవరూ బయట తిరగకుండా టోటల్ సిటీని సీల్ చేశారు. ఇక జూన్ 5వ తేదీ రాత్రి అసైన్ అటాక్ మొదలైంది. అదేదో లోకల్ పోలీసులు గొడవను ఆపడానికి చేసిన ప్రయత్నం కాదు, అది డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీ చేసిన యుద్ధం. పారాట్రూపర్స్ అలాగే ఇన్ఫాంట్రీ యూనిట్లు టెంపుల్ లోపల చర్చకు వెళ్ళడానికి ప్రయత్నించాయి. జూన్ 1 నుండి జూన్ 10 వరకు, అంటే 10 రోజుల పాటు ఈ భీకర పోరు సాగింది. గవర్నమెంట్ యొక్క అఫీషియల్ లెక్కల ప్రకారం 83 మంది ఆర్మీ జవాన్లు, అలాగే 493 మంది మిలిటెంట్లతో పాటు సివిలియన్స్ ఈ ఆపరేషన్లో చనిపోయారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఈ లెక్కలు చాలా వేరుగా ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ రిపోర్ట్స్ ప్రకారం వేలలో ప్రాణ నష్టం జరిగిందని, సుమారు 5,000 నుండి 10,000 మంది చనిపోయి ఉండొచ్చని అంచనా. ఎందుకంటే ఆ టైంలో గురు అర్జున్ దేవ్ షహాదీ దివస్ అనే ఒక పెద్ద పండుగ ఉండటంతో వేలాది మంది భక్తులు దేవాలయం లోపల చిక్కుకుపోయారు. ఆ సమయంలో అసలు ఏం జరిగిందో తెలియక ఎంతోమంది భక్తులు ఆ తోతాలకు బలైపోయారు. ఈ ఆపరేషన్ వల్ల జరిగిన ఫిజికల్ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ. సిక్కుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అకాల్ తఖ్త్ భవనం ట్యాంకుల దాడిలో దాదాపు కుప్పకూలిపోయింది. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న సిక్ రిఫరెన్స్ లైబ్రరీ పూర్తిగా కాలిపోయింది. అందులో ఎన్నో శతాబ్దాల నాటి చేతితో రాయబడిన గ్రంథాలు, పవిత్రమైన పత్రాలు ఉండేవి. ఆ ఘటనలో అవన్నీ బూడిదయ్యాయి. అలాగే ఈ ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసింది. ఈ సంఘటనకు రియాక్షన్గానే అదే సంవత్సరం అక్టోబర్ 31న అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని ఆమె సొంత సిక్ బాడీ గార్డ్స్ షూట్ చేసి చంపేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలో సిక్కుల మీద దాడులు జరగడం, వేల మంది చంపబడడం, ఇవన్నీ మన దేశ చరిత్రలోని మాయన మచ్చలుగా మిగిలిపోయాయి. మనం ఒక్కసారి అసలు గవర్నమెంట్ అండ్ ఆర్మీ ప్లాన్ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. గవర్నమెంట్ వాదన ప్రకారం ఆ సమయంలో దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతోందని, ఖలిస్తాన్ అనే సెపరేట్ దేశం డిమాండ్ చేస్తున్న వాళ్ళను ఆపడం తప్పనిసరి అని వాళ్ళు భావించారు. ఆర్మీ ఏమనుకుందంటే ఒక్కసారి భారీ స్థాయిలో ఫోర్సులు చూపిస్తే లోపల ఉన్న వాళ్ళు భయపడి సరెండర్ అయిపోతారని వారు అనుకున్నారు. కానీ రియాలిటీలో అది రివర్స్ అయింది. నిజానికి భింద్రన్వాలే అనుచరులు చాలా ప్లాన్డ్గా ఉన్నారు. టెంపుల్ గోపురాల మీద, అలాగే మేడల మీద మిషన్ గన్లతో గూళ్ళు కట్టి లోపలికి వస్తున్న ఆర్మీపై మొదట దాడి చేశారు. దీంతో సర్జికల్ స్ట్రైక్లా అయిపోతుంది అనుకున్న ఆపరేషన్ కాస్త ఒక ఫుల్ స్కేల్ వార్ జోన్లా మారిపోయింది. తమ వాళ్ళు పిట్టల్లా రాలిపోతుంటే చూసి తట్టుకోలేక ఆర్మీలోని పై అధికారులు 1 కాదు 2 కాదు, ఏకంగా 8 విజయంత ట్యాంకర్లను లోపలికి పంపాలని నిశ్చయించుకున్నారు. అలాగే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాటిల్లో 3 నుండి 6 ట్యాంకర్లు ఆ టెంపుల్ కాంప్లెక్స్లోకి ప్రవేశించాయి. ఇక్కడే అసలు కాంట్రవర్సీ మొదలవుతుంది. కొందరు పొలిటికల్ అనలిస్టులు మరియు హిస్టోరియన్స్ ఒక సీరియస్ పాయింట్ను లేవనెత్తారు. అసలు ఈ పరిస్థితిని గవర్నమెంట్ ఎంతవరకు ఎందుకు రానిచ్చింది?
భింద్రన్వాలే ఒక ఆర్మీతో యుద్ధం చేసేంత ఎదిగాడంటే అప్పట్లో కావాలని అతన్ని ప్రోత్సహించారా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. నిజానికి 1984 కంటే ముందే సిక్కు నాయకులతో మరియు అకాలీదళ్ ప్రతినిధులతో భారత ప్రభుత్వం అనేకసార్లు రహస్యంగాను అలాగే బహిరంగాను చర్చలు జరిపింది. ముఖ్యంగా ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానంలోని కొన్ని డిమాండ్లపై ఈ చర్చలు జరిగాయి. పంజాబ్కు స్వయం ప్రతిపత్తి పెంచడం, చండీగఢ్ను కేవలం పంజాబ్కే పరిమితం చేయడం, అలాగే నదీ జలాల పంపిణీ వంటి కీలక అంశాలపై ఒక ఒప్పందం కుదిరే టైంలో గవర్నమెంట్ కావాలని వెనక్కి తగ్గిందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. రాజీవ్ గాంధీ మరియు ఇతర మంత్రులు ఈ చర్చలో పాల్గొన్నప్పటికీ ఆఖరి నిమిషంలో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంటే కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం, అలాగే హిందూ ఓట్లను పోలరైజ్ చేయడం కోసం ఈ ఇష్యూని ముగిలేలా చేశారా అనేది ఒక బలమైన వాదన. భింద్రన్వాలేను ఒక విధంగా చూపించి ఆయన అంతం చేసి తాను ఒక రక్షకురాలుగా కనిపించాలని ఇందిరాగాంధీ అనుకున్నారని ఈ థియరీని నమ్మే వాళ్ళ వాదన. ఇప్పుడు మనం ఈ రెండు వాదనలని నిష్పక్షపాతంగా విశ్లేషిద్దాం. నిజానికి గవర్నమెంట్ లోపల ఇన్ని అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని మాకు తెలియదు అని చెప్పింది. కానీ ఇది వినడానికి అంత నమ్మశక్యంగా అనిపించదు. ఎందుకంటే అమృత్సర్ లాంటి సెన్సిటివ్ ఏరియాలోని టెంపుల్ లోపలికి ట్రక్కుల కొద్దీ ఆయుధాలు వెళ్తుంటే కనీసం ఇన్ఫర్మేషన్ లేదా? అసలు ఇండియాలో ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి అనే డౌట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. నిజానికి ఇది కేవలం ఇంటెలిజెన్స్ పేజీలు మాత్రమేనా, లేదా పొలిటికల్ హెడ్స్ ఇచ్చిన ఆర్డర్స్ వల్ల వాళ్ళు సైలెంట్గా ఉన్నారా? ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆర్మీకి ఇచ్చిన టెంపుల్ మ్యాప్స్ కూడా అవుట్డేటెడ్ అని తెలిసింది. కనీసం లోపల ఎన్ని గదులు ఉన్నాయి, అలాగే ఎక్కడ ఎగ్జిట్ ఉంది అనేది కూడా తెలియకుండానే జవాన్లను ఆ టెంపుల్ లోపలికి పంపేశారు. ఇది ఆర్మీ నాయకత్వంలో ఉన్న లోపమా, లేక పొలిటికల్ ప్రెజర్లో జరిగిన తొందరపాట అనే దానికి మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. మరోవైపు గవర్నమెంట్ ఇది కావాలని చేయించింది అనే తీరులో కూడా చాలా రూపోల్స్ ఉన్నాయి. ఒకవేళ అంత ప్లాన్ ప్రకారం చేస్తే తన సొంత ప్రాణాలకి ముప్పు ఉంటుందని ప్రధాని ఎందుకు ఊహించలేదు? ఒకవేళ కేవలం వాటర్ కోసం అయితే ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? పంజాబ్లో 100 ఏళ్ల పాటు శాంతి లేకుండా పోతుందని తెలిసినా ఎందుకు ముందుకు వెళ్ళారు? ఇలా మనకు సమాధానం లేని అనేక ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ మనకు వ్యవస్థల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అన్నిటికంటే పెద్ద ఫెయిల్యూర్ సామాన్య ప్రజల విషయంలో జరిగింది. అక్కడ వేలాది మంది జనం ఉన్నారని తెలిసి కూడా వాళ్ళని సేఫ్గా బయటికి పంపే ప్లాన్ ఎందుకు చేయలేదు? అసలు అటాక్కి టైమింగ్ ఎందుకు అంత వరస్ట్గా ఉంది? సిక్కు గురువుల బలిదానం జరిగిన రోజే, ముఖ్యంగా వేలాది మంది వచ్చి అదే రోజు అటాక్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ మాత్రం వార్నింగ్ ఇచ్చామని చెప్తుంది, కానీ కర్ఫ్యూ వల్ల బయటకు వెళ్ళే దారి లేక, కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకక లోపల ఇరుక్కున్న ప్రజలు అనుమతించారు. కనీసం అనౌన్స్మెంట్స్ అయినా ప్రాపర్గా చేశారా అంటే అక్కడ ప్రాణాలతో మిగిలిన వాళ్ళు మాత్రం మాకు ఎలాంటి వార్నింగ్స్ రాలేదు, మా మీద బుల్లెట్ వర్షం కురుస్తుంది అని చెప్తున్నారు. ఆ అటాక్ సమయంలో ఆ టెంపుల్లో ఇరుక్కున్న భక్తులను హ్యూమన్ షీల్డ్స్గా మిలిటెంట్కి వాడుతున్నారనే ఆరోపణలు ఒకవైపు ఉంటే, ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని సాక్ష్యాలు మరోవైపు ఉన్నాయి. గోల్డెన్ టెంపుల్లో ఉండే ఆ పవిత్రమైన సరోవరంలో రక్తం పారిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఇక సిక్ రిఫరెన్స్ లైబ్రరీ దగ్ధం కావడం అనేది ఒక తీరని లోటు. అది యుద్ధంలో జరిగిందా, లేక ఆర్మీ కావాలని తగలబెట్టిందా అనే దానిపై ఇప్పటికీ పెద్ద డిబేట్ నడుస్తుంది. కొంతమంది సాక్షులు మరియు సిక్ మేధావులు ఏమంటారంటే, జూన్ 6న ప్రధాన యుద్ధం ముగిసిన తర్వాత జూన్ 7న ఆర్మీ వాళ్ళే లైబ్రరీని తగలబెట్టారని, సిక్కుల చరిత్రను, వాళ్ళ అరుదైన గ్రంథాలను, అలాగే వారి సాంస్కృతిక గుర్తింపును చెరిపేయడానికి ఇది ఒక పక్కా వ్యూహం ప్రకారం చేసిన ఒక పని అని వాళ్ళ ఆరోపణ. దీనికి భిన్నంగా లైబ్రరీలోని వస్తువులను ఆర్మీ అధికారులు ట్రక్కుల్లో తరలించారని, ఆ తర్వాతే నిప్పు పెట్టారని కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ జరగలేదు. మరి అలాంటప్పుడు నిజం ఎలా బయటకు వస్తుంది? చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్గా ఇండియన్ గవర్నమెంట్ తనకున్న డిప్లొమసీ మార్గాలను పూర్తిగా ఉపయోగించకుండా మొదటగా సైన్యాన్ని వాడింది. ఇక సైన్యమేమో ఒక సెన్సిటివ్ రిలీజియస్ ప్లేస్కు చేయాల్సిన ఆపరేషన్కు కావాల్సిన ప్రాపర్ ప్లానింగ్ లేకుండా రంగంలోకి దిగింది. అలాగే పొలిటికల్ లీడర్షిప్ ఏమో పరిస్థితులు చేదాడిపోయే వరకు వేచి చూసి ఆఖరి నిమిషంలో హడావిడి నిర్ణయం తీసుకుంది. చివరికి ఎన్ని విశ్లేషణల తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. అసలు ఆ పండుగ రోజునే అంతమంది జనం ఉన్నప్పుడే అటాక్ చేసిన అంత అర్జెన్సీ ఏమొచ్చింది? శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించే ఛాన్స్ ఉన్నప్పుడు వేల మంది సామాన్య భక్తుల ప్రాణాలను ఎందుకు రిస్క్లో పెట్టారు? ఇది ఒక పక్కా పొలిటికల్ వ్యూహమా, లేక ఇంటెలిజెన్స్ అంచనాలు తలకిందలే జరిగిన ఒక ఘోరమైన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూరా? ఈ విషయంలో ఉన్న చీకటి కోణాలు ఎప్పటికీ పూర్తిగా వెలుగులోకి రాకపోవచ్చు, కానీ ఆ చేదు జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ పంజాబ్ గుండెలో రగులుతూనే ఉన్నాయి. ఇక మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అధికారం ఎవరి చేతుల్లో ఉన్నా అది సామాన్య ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం కాకూడదు. వ్యవస్థల యొక్క వైఫల్యం అనేది ఒక దేశాన్ని ఎలా అతలాకుతలం చేస్తాయో చెప్పడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఒక నిలబెట్టు సాక్ష్యం. మరి ఈ సంఘటనపై మీ ఉద్దేశం ఏంటి? ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది దేశ రక్షణ కోసం చేసిన పనా, లేక ఒక మతం మీద జరిగిన దాడా? కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి,
మనకు కనిపించేదంతా నిజం కాదు, అలాగే వినిపించేదంతా అబద్ధం కాదు. నిజాలను అన్వేషించండి, ఎందుకంటే ఆ అన్వేషణ మనల్ని నిజానికి చేరువ చేస్తుంది. నెక్స్ట్ టైం మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.